ప్రకృతి వ్యవసాయ విధానంలో భూమిని సిద్ధం చేసుకోవడానికి పీఎండీఎస్ విత్తనాలను చల్లి భూమికి కావాల్సిన పోషకాలు సూక్ష్మ పోషకాలు అందేలా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాజెక్టు మేనేజర్ సుభాష్ ని రిసోర్స్ పర్సన్స్ కు అవగాహన కలిగించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పొట్టెపల్లి గ్రామంలో వెలుపల ఆలయం వద్ద ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల కిట్టును ఎలా ఉపయోగించాలనే దానిపై వ్యవసాయ శాఖ సిబ్బందికి కమ్యూనిటీ రీసెర్చ్ పర్సన్స్ కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి సుభాష్ ని పాల్గొన్నారు. నవధాన్యాలను తెప్పించి వాటి ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో నవధాన్యాల కిట్టును ఎలా తయారు చేసుకోవాలి దానిపై అవగాహన కలిగించారు. మాస్టర్ ట్రైనర్ మద్దిరెడ్డి రిసోర్స్ పర్సన్స్ ప్రత్యక్షంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాష్ ని మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ముందు వర్షాలు ప్రారంభమయ్యే సమయానికన్నా ముందు 30 రకాల నవధాన్యాల కిట్టును భూమి లోపల వేసుకుంటే రైతులకు మెరుగైన పంట అందుతుందని అన్నారు. భూమిలో అనేక పంటలు వేసినప్పుడు వేరు వ్యవస్థలో సూక్ష్మజీవులు నిద్రావస్థలో ఉంటాయని, ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల కిట్లు భూమిలో వేయడం వల్ల అవి తిరిగి హుషారుగా తయారవుతాయని, దానివల్ల పంటలు బాగా ఏపుగా పెరుగుతాయని, ఎరువులు పురుగుల మందులు అవసరం లేకుండా పంటలు పండుతాయని అందుకే రైతులకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో కర్బన శాతం కూడా పెరుగుతుందని ఆమె అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో భూమిని సిద్ధం చేయడానికి మొదటగా పీడీఎంఎస్ విత్తనాలు అయిన సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, కందులు, మినుమలు, శనగలు, ఉలువలు, కొర్రలు, రాగులు ఇలా 30 రకాల నవధాన్యాలతో తయారు పంటలు చీడపీడలు లేకుండా బలంగా పడుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ మద్దిరెడ్డితో పాటు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ L1, L2 ఉద్యోగులు పాల్గొన్నారు.